బ్యాక్ టు న్యూస్. ఐపీఎస్ నవీన్ కుమార్ మాజీ ఐఏఎస్ బన్వర్ లాల్ మధ్య వివాదం కేసులో ఐపీఎస్ కుమారుడిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే నవీన్ కుమార్ అన్న వదిలను అరెస్ట్ చేశారు పోలీసులు. తన ఇంటిని కబ్జా చేసే ప్రయత్నం చేశాడంటూ గతంలో సీసీఎస్ పోలీసులకు బన్వర్ లాల్ ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి తన నివాసాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశాడు అంటూ ఆరోపించారు. దీంతో గతంలో నవీన్ కుమార్ ను విచారణ చేశారు. ఇప్పటికే 2 సార్లు నోటీసులు జారీ చేసిన పోలీసులు నవీన్ కుమార్ కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. నడవలేను, నేను లేవలేను, హాస్పిటల్లో ఉన్నా. అందుకే నేను ఇంటికి కూడా రాలేదు. వాళ్ళు కాంప్రమైజ్ అని చెప్పి మళ్ళీ మోసం చేశారు. మేము ఖాళీ చేస్తామని చెప్పాం. ఆల్మోస్ట్ ఖాళీ చేశారు కదా మేడం. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఖాళీ చేస్తే కొంచెం సామాన్లు వాళ్ళే తీసుకెళ్లిపోయారు. అసలు ఏం తెలియదు. నవీన్ మీద ప్రెషర్ పెట్టి మీరు వాళ్ళిద్దరిని మేము లోపలే చంపేస్తాము అని భయపెట్టి మీరు అవి చేసేస్తే మీ కేసులు వాళ్ళ కేసులు లోక్ అదాలత్లో పెట్టుకుని రాజీ పెట్టేస్తారంటే సరే ఓకే అని చెప్పాను. నేను అక్కడే కాంప్రమైజ్ అని చెప్పా. మాకు వద్దు ఇంకా గొడవలు ఇష్యూలు, ఎందుకంటే అన్యాయంగా వస్తున్నారు, న్యాయం లేదు, అందుకని ఇంకా పోరాడి ప్రయోజనం లేదంట నాకు అర్థమైపోయింది. ఎవరు బెదిరించారు? చంపేస్తారని ఎవరు బెదిరించారు? లోపల పెట్టి చంపేస్తారని ఎవరు బెదిరించారు? పోలీసులు బెదిరించారు. నవీన్ చెప్పాడు, ఇట్లా నన్ను బెదిరిస్తున్నారు, మిమ్మల్ని బయట రానికుండా చేస్తామని చెప్పారు, మీ ప్రాణాలు తీసేస్తామంటున్నారు, మనకెందుకు, ఇది అన్యాయంగా ఉంది, కావాలంటే బయట పోరాడుకుందాము, ఇది ఫోర్జరీ ఎట్లా అవుతుంది, 4 సంవత్సరాల క్రితమే డాక్యుమెంట్స్ కోర్టులో ఉన్నాయి కదా, అవి మాకు జడ్జి ఆర్డర్ కూడా ఉంది కదా, మరి ఆ పేపర్లు వీళ్ళకి ఎట్లా వస్తాయి, ఫోర్జరీ అని ఎట్లా చెప్తారు, మోసం చేస్తున్నారమ్మా. మనం బిడ్డ సేఫేనా? చిన్న బిడ్డ, మీకు సామాజిక బాధ్యత లేదా? నేను కూడా మాస్టర్ ఆఫ్ జర్నలిజం, నేను కూడా మీలో ఒకదాన్ని, నాకు కాపాడరా. వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు అంతే. అడగరా, మీరు అడగరా. చెప్తున్నారు నేను నడవలేను, నేను లేవలేను, హాస్పిటల్లో ఉన్నా. అందుకే నేను ఇంటికి కూడా రాలేదు. వాళ్ళు కాంప్రమైజ్ అని చెప్పి మళ్ళీ మోసం చేశారు. మేము ఖాళీ చేస్తామని చెప్పాం.